Yes, good morning, officers. Time for today's current affairs videos. 7th September 2025. The topics and we plans kodam. First topic, deliberation continues on proposed nuclear bill. Very important topic. Next, we need an urban climate emergency fund. Very nice topic. Disaster management and question. Next. So now I'll accord ceremonial welcome to very large gas carrier. Very important. Defense paranga. Next, India Australia to sign joint defense and security cooperation. Next, ensure compliance firms that make poor quality drugs. This recent ga jarigina cold related cough syrup తీసుకొని చనిపోయిన పిల్లల గురించి important topic అది. So first topic, deliberations continue on proposed nuclear bill. So ఈ న్యూక్లియర్ బిల్ ఏంటిది, డెలిబరేషన్స్ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి, మనం తీసుకోవాల్సిన డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంటిది ఒకసారి క్విక్గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఈ టాపిక్లో మనం చూడాల్సిన డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు ఇండియా టార్గెట్ ఏంటి, మనకి ఎందుకు ఈ డిస్కషన్స్, రీజన్ ఫర్ డిస్కషన్స్. సో ద కాంటెక్స్ట్ ఏంటో ఫస్ట్ ఇంపార్టెంట్. Second angle that we have to understand this topic, అసలు ఈ డిస్కషన్ సడన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ట్రిగర్ పాయింట్స్. Third major angle we have to understand is what are the core issues. Context, trigger, issues, core issues. So structural reforms ఏమున్నాయి, and finally geo strategy పరంగా మనకి how is this topic very important. So these are all the different dimensions you have to understand this topic. ఫస్ట్ మనం చూసుకుంటే అసలు కాంటెక్స్ట్ ఏంటిదంటే, మనకి డిస్కషన్స్ ఇప్పుడు బేసికల్గా మనం చూసే టార్గెట్, మనం అనుకున్న టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ కాంటెక్స్ట్ పరంగా 100 gigawatts is the overall target by 2047. నెక్స్ట్, నెట్ జీరో ఎమిషన్స్ 2070. ఇవన్నీ జరగాలంటే ఫండింగ్ కావాలి. ఈ ఫండింగ్ బోత్ ప్రైవేట్, పబ్లిక్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ మూడింటి నుంచి పుల్ చేయాలి. సో అన్నిటికీ డబ్బులు కావాలి కాబట్టి దీస్ ఆర్ ద 3 డైమెన్షన్స్. సో డిస్కషన్స్ దాని గురించి బేసిక్గా జరుగుతుంది. దాని మీద కావాల్సిన లీగల్ రిఫార్మ్స్ ఏమున్నాయో అవన్నీ చూసుకోవడం అనేది మేజర్ ఐడియా. సో దీనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, బేసికల్గా AEA, దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్, CLDNA, CLNDA అంటే సివిల్ లయబిలిటీ ఆన్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. దీని లోపల అమెండ్మెంట్స్ అనేది బేసికల్గా డిస్కషన్స్ ఇప్పుడు అన్ని స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో దట్ ఈస్ అన్ యాంగిల్ ఫ్రమ్ ద వెస్టర్న్ బ్లాక్ దట్ దే కంట్రోల్ ద డెవలపింగ్ బ్లాక్స్ బై పుటింగ్ టూ మెనీ శాంక్షన్స్ ఆర్ కంట్రోల్స్ అండ్ రూల్స్ పెట్టేసి చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తారు. సో టు అవాయిడ్ దట్, basically we are looking at civil liability nuclear act basically. So దీంట్లో నా 4 issues ఏంటో ఒకసారి కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న 4 issue ఏంటంటే,
issues with respect to the suppliers. Supplier of the material, nuclear material, he has to pay. So ఏమైనా న్యూక్లియర్ డ్యామేజ్ కానీ లీక్స్ కానీ ఏమైనా జరిగితే ద సప్లయర్ హ్యాస్ టు పే. సో దీని మీద ఏమీ తీసుకురాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో who want to invest in this వాళ్ళు వెళ్ళిపోతారు. దే విల్ స్టే అవే ఫ్రమ్ దిస్ డీల్. సో ఆ సప్లయర్ లయబిలిటీ ఏదైతే ఉందో దాని గురించి బేసికల్గా డెలిబరేషన్ జరుగుతున్నాయి. సో ఫిక్స్డ్ టైం బార్స్ అదొకటి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అందరు చేయలేరు కాబట్టి ఒక న్యూక్లియర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి సప్లయర్ అండ్ ఆపరేటర్ ఇద్దరికి ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి ప్రాబ్లం అయినా సరే సప్లయర్ మీద కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ పెట్టినా అదో ప్రాబ్లం, ఆపరేటర్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టిన ప్రాబ్లం. సో అందుకే ఇట్లాంటి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ కానీ డ్యామేజెస్ కానీ జరగకుండా జరిగితే దాన్ని కాపాడుకోవడానికి ఒక సపరేట్ ఫండ్, న్యూక్లియర్ ఫండ్ అనేది క్రియేట్ చేసి ఒక బ్యాలెన్స్ బిట్వీన్ సప్లయర్ అస్ వెల్ as ఆపరేటర్ తీసుకొస్తే బాగుంటుందని స్ట్రక్చరల్ అనాలిసిస్ చేసి ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా డెలిబరేషన్స్ బేసిక్గా జరుగుతుంది. సో దానివల్ల ద బిజినెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ విల్ నాట్ గెట్ యాడెడ్ మాట. సో అయితే దీంట్లో ఉన్న ఇంకొక యాంగిల్ దట్ దే ఆర్ బేసికలీ టాకింగ్ ఇస్ 49% మాత్రమే ఎఫ్డిఐ అలవెన్స్ ఉంది, పర్మిటెడ్ మాట. 49% ఎఫ్డిఐ ఒక ప్రాజెక్ట్లో 100 రూపాయలు ఉంటే ఓన్లీ 49 రూపీస్ నుంచి నువ్వు బయట నుంచి తీసుకోవచ్చు, మిగతా 51 రూపీస్ మీ అంతా నువ్వే పెట్టుకోవాలి. సో దట్ ఈస్ వన్ మేజర్ క్లాస్ దట్ దే ఆర్ డెలిబరేటింగ్ అండ్ డిస్కసింగ్ బేసికల్గా. అండ్ they are trying to increase small modular reactors. ఇవి ఎక్కువ పెంచితే బెటర్ అని చెప్పి ఓవరాల్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది యాంగిల్స్ ఇన్ విచ్ దిస్ పర్టికులర్ టాపిక్ హెస్ బీన్ డిస్కస్డ్. అండ్ వీటన్నిటిని చెక్లో పెట్టడానికి బేసికల్గా AERB body will put a check on all these things, items which are there. So while chester inspections and all that stuff. So that is how the nuclear reactors energy has been balanced. So దీని వల్ల ఓవరాల్ అడ్వాంటేజెస్ ఏముంటాయి మనకి బికాస్ ఆఫ్ దిస్? ఫస్ట్, ఇండియా US డీల్స్ సివిల్ సప్లై, సివిల్ న్యూక్లియర్ సప్లై బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఇండియా, ఈ పార్ట్నర్షిప్ విల్ ఇంక్రీజ్ అండ్ ఇండియా రీజనల్ స్ట్రెంత్ ఆల్సో విల్ ఇంక్రీజ్. దట్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియాకి బెనిఫిట్స్ ఏంటిది? ఎకనామికల్ యాంగిల్ వెరీ గుడ్, క్లైమేట్ యాంగిల్ వెరీ గుడ్, ఎనర్జీ యాంగిల్ వెరీ గుడ్, and our position in nuclear race is very good, and UNSC council seat lo kuda manaki added advantages. So these are all the advantages that India has to see because of this deliberations about this nuclear talks which are going on right now. So civil nuclear 123 agreement adokati historical, but changes తీసుకురావాలి because with the modern perspective. So దీనికి రిలేటెడ్ నోట్స్ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాను, సో చెక్ చేసుకోండి. ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ ఏంటిది, స్ట్రాటజిక్ ఎకనామీ అండ్ ఎన్వైరన్మెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటిది, గ్లోబల్ ప్యారల్స్ ఎట్లా ఉన్నాయి, ఓకే, ఎఫ్డిఐ కమిట్మెంట్, న్యూక్లియర్ సప్లై చైన్స్ క్రియేట్ చేసుకోవాలి, క్లియర్ లయబిలిటీ లాస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి, ఆ పరంగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు మెయిన్స్ as well as prelims questions mentioned ఉంది, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ అర్బన్ క్లైమేట్ ఎమర్జెన్సీ ఫండ్. సో దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్లో చూడాలి? ఫస్ట్ కాంటెక్స్ట్ చూద్దాం. అసలు
కాంటెక్స్లో జాగ్రత్తగా చూసుకుంటే మనకి బేసికల్గా క్లైమేట్ షాక్స్, టూ మెనీ క్లైమేట్ షాక్స్, ఫ్లడ్స్, ఇవి అవి ఫ్లడ్స్, క్లౌడ్ బస్ట్స్, ఫ్లడ్డింగ్ లేదా ఫెమైన్, ఏదో ఒకటి. సో ఆల్ దీస్ ఆర్ బిగ్ ప్రాబ్లమ్స్. దేర్ ఫార్ ఒక ఎమర్జెన్సీ క్లైమేట్ ఫండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ అన్నీ జరిగినాయి కాబట్టి ఒక ఎమర్జెన్సీ ఫండ్ పట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఓవరాల్గా ఐడియా. సో దానివల్ల ఏమవుతుంది, మన క్లైమేట్ రెసిలియన్స్ ప్లస్ సోషల్ షాక్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ దిస్ డిస్ప్లేస్మెంట్, మైగ్రేషన్, అవన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి దిస్ ఎమర్జెన్సీ ఫండ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, సో బేసికల్గా దిస్ టాపిక్ పేరే చూడండి, ఇట్ ఈస్ అర్బన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ క్లస్టర్స్ ఈ అర్బన్ మోడల్ అన్నిటినీ క్రియేట్ చేయడానికే ఈ క్లైమేట్ ఫండ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అని ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో అర్బన్లో మీకు తెలుసు ఇట్స్ ఆల్ కాంక్రీట్ జంగల్ కాబట్టి ఆ జంగల్ నుంచి విముక్తి రావాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో బేసికల్గా దట్ ఈస్ ఓవరాల్ ఐడియా ఇన్ విచ్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. సో దీనివల్ల ఏమవుతుంది, సిటీస్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అక్కడున్న పబ్లిక్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్లస్ అక్కడున్న ఎకానమీని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. సరే, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ హావ్ టు బి ప్రొటెక్టెడ్. అక్కడున్న ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్, సస్టైనబిలిటీని అన్నింటినీ మేనేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. సో వై దిస్ అర్బన్ థింగ్, బేసికల్గా because the climate shocks are more, plus preparedness anta ledhu, it's not so good. So response time is very very low. So adi major problem. So emana sudden ga climate shock gaani emana tagilna sare, the response time to clear those, recent ga చాలా చాలా ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నిట్లో చూసాం ఎట్లా జరిగినాయి, ఎంతమంది జనం చచ్చిపోయారు. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైంని పెంచుకోవడానికి దిస్ ఫండ్ విల్ బి ట్రైనింగ్ ప్రాక్టీస్ ఇచ్చి ఓవరాల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఓవరాల్ ఐడియా. సో ఇలా చేసుకోవాలంటే అంతా ఉట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద నొప్పి పెడితే సరిపోదు. సో ఈ ఫండ్కి కావాల్సిన ఈ ఫండ్ని మనం బేసికల్గా సెంటర్, స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, గ్రామ పంచాయత్స్, ఆల్ లెవెల్స్లో ఫండింగ్ అనేది అవసరం పడుతుంది. ఈ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకుని కరెక్ట్ వేస్ ఆఫ్ డిస్పర్సల్ మెకానిజమ్స్ ఐడెంటిఫై చేసుకోవాలని బేసికల్గా ఎమర్జెన్సీ ఫండ్ గురించి చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ నుంచి ప్లస్ సిఎస్ఆర్ గోల్స్ అంటే ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చి ఒక ఫండ్ పూల్ చేసుకుంటే బాగుంటుంది. సో దీనివల్ల వాట్ విల్ హ్యాపెన్, బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ యాక్షన్ కెన్ బి టేకెన్ వెరీ ఈజీలీ. సెకండ్, హీట్ వేవ్స్ ఎస్పెషల్లీ ఇన్ సిటీస్, వాటిని డీల్ చేయొచ్చు. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్ డ్యూరింగ్ ఫ్లడ్డింగ్, వాటిని డీల్ చేయొచ్చు. అండ్ ఏఐ ప్లస్ టెక్నాలజీని కొనుక్కొని యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండర్ ఫాస్ట్ అండ్ క్విక్ అండ్ వర్స్ సిచ్యువేషన్స్లో ఇది చేసుకోవడం అనేది ఓవరాల్ ఐడియా. అది బేసికల్గా యాంగిల్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో వీటన్నిటినీ చేయాలంటే బేసికల్గా యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్ కమ్యూనిటీ యాంగిల్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ కమ్యూనిటీ మే బి లోకల్, national or international level. Any of these things can work together to use this fund. So this is the angle that we are thinking of it. So దీనివల్ల ఫైనల్గా ఏమవుతుంది మనకి, because of all these things our urban governance will be beautiful. More youngsters
can participate in this. దాంట్లో ఎంప్లాయ్మెంట్స్, జాబ్, సోషల్ స్ట్రక్చర్ అండ్ దీనివల్ల ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ చేయాలంటే దిస్ ఎమర్జెన్సీ అర్బన్ ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ వెరీ వెరీ మచ్ నెసెసరీ టు మేక్ షూర్ దట్ వీఆర్ రెడీ ఫర్ రెసిలియంట్ సిచ్యువేషన్స్. మన రెసిలియన్స్ చూపించుకోవడానికి ఇవన్నీ చాలా చాలా పనికి వస్తుంది, ఎస్పెషలీ అండర్ క్లైమేట్ ఎమర్జెన్సీస్, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్. దట్స్ ది యాంగిల్. సో దీనికి కావాల్సిన నోట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఏంటి, అర్బన్ ఫ్లడింగ్, లుక్ ఎట్ దిస్, యావరేజ్ రెయిన్ఫాల్ ఎట్లా ఉంది, స్టాటిస్టిక్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. సిస్టమేటిక్ వన్, రీసెంట్గా హైదరాబాద్లో ఫ్లడింగ్, న్యాచురల్ అన్ని పోయిన తర్వాత హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్, అర్బన్ ప్లానింగ్ ఎందుకు కావాలి, సో సమ్ స్టేట్మెంట్స్ బై ఎక్స్పర్ట్స్. దాని తర్వాత మూసీ రివర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో ఈ రివర్ ఫ్రంట్లో అలయన్స్ విత్ ఇప్పుడు అంతా డ్రై అయిపోయింది కంప్లీట్గా. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇస్ అబౌట్ 1 to 1.5 lakh. సో ఇది జస్ట్ ఒక లోకల్ ఇష్యూ కింద కాకుండా ఒక నేషనల్ ఇష్యూలో కూడా చూసుకోవాలి దీంట్లో. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. Another important topic for today, Sonowal Accords ceremonial welcome very large gas carrier Shivalik. Very important. So దీంట్లో కాంటాక్ట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్స్, ఎల్పిజి గ్యాస్ని క్యారీ చేయడానికి కావాల్సిన క్యారియర్స్, అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ మన గుజరాత్ పోర్ట్ దగ్గర చాలా చాలా ఫస్ట్ టైం ఇస్ బీన్ inducted, therefore it becomes very very important for prelims. So first let's look at what is the context. Context చూసుకుంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఇస్, సో మన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో విఎల్జిసి అంటే వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్స్ తీసుకురావడానికి అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అందుకే వెరీ ఇంపార్టెంట్. శివాలిక్ గుజరాత్ పోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. Next, this is the first context why this topic is very very important. So basically దేనికి all these things is for what? ఈ గ్యాస్ క్యారియర్స్ దేనికి? ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ని క్యారీ చేస్తుంది. That is the first direction in which we have to understand this topic. So దీనివల్ల what does it represent? So our growing energy capabilities. So that is a sign now. It's a very good thing. It's a positive sign. One. So ivanni deniki basically ga first, why this is very important? This shows that our energy demand is increasing very crazily. So clean transition అనేది చాలా చాలా useful. ఈ క్లీన్ ట్రాన్సిషన్స్ కి ఈ పెద్ద వెహికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ సెక్టర్ పరంగా ఇండియాలో గ్రోత్ సూపర్గా ఉంటుందని మనం క్లియర్గా చెప్పవచ్చు. దట్ ఈస్ ఓవరాల్ యాంగిల్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అందుకే ఇట్ బికమ్స్ ప్రైమర్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విఎల్జిసి బేసికల్గా మనకి ఇట్స్ చీపర్, efficient, it's cheaper as well as efficient. So that's a deadly combo which is very very useful, and it's faster also, that's an advantage, and it is larger also. So cheaper plus efficient plus faster plus larger, all these things are there in this VLGC. So that is the reason why we are so excited about it. సో ఇలాంటిది మన దగ్గర ఒకటి ఉండడం వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? సో దిస్ విల్ ఎన్హాన్స్ అవర్ సప్లై చైన్ నెట్వర్క్. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ బికాస్ ఆఫ్ దిస్. సో దిస్ విల్ ఎన్హాన్స్ అవర్ సప్లై చైన్స్ బికాస్ వీ హ్యావ్ దిస్ లార్జ్ క్యారియర్. అప్పుడు మోర్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ బిజినెస్ విత్ అస్. దట్ ఈస్ అనదర్ పాయింట్.
సో ఇలాంటి VLGC క్యారియర్ మన దగ్గర ఉన్న వల్ల ఇండియాకి ఏంటి అడ్వాంటేజెస్? వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్? ఫస్ట్ అడ్వాంటేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇస్ ఫ్యూయల్ సెక్యూరిటీ. మనకి LPG సప్లై బాగుంది అంటే దీనివల్ల when fuel security comes, automatically it leads to the second concept of economic stability. When you have economic stability, more investments, more jobs, more growth, and national income kuda chala manchidi. And it also shows the presence of our range and capabilities, especially in the international market. So ఆ పరంగా ఒక లార్జ్ క్యారియర్ ని మన దగ్గర పెట్టుకోవడం వల్ల these are all the advantages that India will see because of this. సో దానివల్ల ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మేజర్గా మనకి రిక్వైర్మెంట్ ఏంటిదంటే ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియా ప్లస్ ఇండో పసిఫిక్ రీజన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని విధాలుగా we can use these things at different places. సో ఇలాంటి ఒకటి క్రియేట్ అయినా అంటే మనకి ఓవరాల్గా మోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ విల్ ఇంక్రీజ్, మెరిటైమ్ సెక్యూరిటీ ఆల్సో విల్ ఇంక్రీజ్, దానివల్ల స్టెబిలిటీ ఆల్సో విల్ ఇంక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యూయల్ as well as సెక్యూరిటీ. సో ఇలా ఈ ఆర్టికల్ని ఒక UPSC యాంగిల్ పర్స్పెక్టివ్లో మనం అనలైజ్ చేసుకోవాలి. ఈ ఆర్టికల్కి రిలేటెడ్ నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను, మెరిటైమ్లో ఎట్లా యూస్ఫుల్ అవుతుంది. EQ-1A వెరీ ఇంపార్టెంట్, ఇది ఈస్ట్ వే 1 టర్మినల్ అట్ సాగర్మాలా కన్వెన్షన్ సాలింగపూర్. సో అది వెరీ ఇంపార్టెంట్. 130 crore అవార్డెడ్ టు MS గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్. దీనివల్ల 150 జాబ్లు వస్తాయి, రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్, కార్గో పొజిషన్. ఈ సాగర్మాలా ప్రోగ్రామ్ ఫర్ కార్గో ఎఫిషియన్సీ వెరీ ఇంపార్టెంట్. ఆగ్మెంటేషన్, రెడ్యూసింగ్ టర్న్ అరౌండ్ టైం. సో ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్ కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. సో స్మార్ట్ సర్వేలెన్స్ యూజింగ్ AI and all these things is being done. సో 5 years OM స్పెషల్ ఫీచర్స్ మొత్తం అన్నిటిని డిజిటైజ్ చేసుకుని ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ అండ్ ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ బై నెట్వర్క్. సో ఇది మన మెరిటైమ్ ఇండియా విజన్ 2030కి స్మార్ట్ పోర్ట్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. దట్ ఇస్ ద రీజన్ వై దిస్ ఆర్టికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డిజిటల్ హెల్త్ కార్డ్ సిస్టమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పెషల్ ఫీచర్స్ పేపర్లెస్ హెల్త్ రికార్డ్ యాక్సెస్, QR లింకేజెస్ అండ్ వెల్ఫేర్ ఎకోసిస్టమ్ ఇన్ పోర్ట్ ఆపరేషన్స్కి చాలా చాలా యూస్ఫుల్. సో అందుకే ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఫిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్ ఉంది, ప్లీజ్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్, ఓన్లీ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్. ఇండియా ఆస్ట్రేలియా టు సైన్ జాయింట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ డిక్లరేషన్. సో దీంట్లో ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్. స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. ఆస్ట్రేలియా acknowledges India's high-end defense manufacturing capacity, moving beyond its traditional US Western allies. సో దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్గా యూఎస్తో ఎక్కువ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియాతో డీల్ మనకి ఇప్పుడు అంతా ఈ వార్షిప్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇండియా యాజ్ అ రిలయబుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ పార్ట్నర్ కింద ఆస్ట్రేలియా ఇస్ లుకింగ్ అట్ ఇట్. సో దానివల్ల న్యూ అవెన్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఓవరాల్గా, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కో ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ టెక్ షేరింగ్లో మనకి మేజర్గా అడ్వాంటేజ్. దీస్ ఆర్ 2 things. సో దట్ ఈస్ అ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఆఫ్ అస్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ పార్ట్నర్షిప్స్. అంటే కన్జర్వేటివ్ వాళ్ళందరినీ లైట్ తీసుకుని మేజర్గా అవి చేసుకోవడం అనేది ఓవరాల్ ఐడియా. సో దీంట్లో హై లెవెల్ విజిట్స్ అండ్ ఆపరేషనల్ డెప్త్ చూసుకుంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ 2-day విజిట్ టు ఆస్ట్రేలియా చేయడం జరిగింది. సో రిచర్డ్ మార్లీస్ ఈజ్ ద డిఫెన్స్ మినిస్టర్, ఆయనతో టాక్స్ చేశారు. సో మన RAF కేసర్ ట్యాంకర్ని ఇది బేసికల్గా చూడడం అనేది బేసికల్గా ఈ ఎయిర్ ట్యాంకర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో దిస్ ఇస్ వాట్ ఇది బేసికల్గా దేనికి పనికొస్తుంది, రీఫ్యూలింగ్ డ్రిల్స్కి చాలా చాలా పనికొస్తుంది. సో అండ్ అవర్ ఇంటర్ఆపరబిలిటీ విల్ ఆల్సో బి వెరీ వెరీ గుడ్. దట్ ఇస్ ద హోల్ యాంగిల్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్. సో మెరిటైమ్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ చూసుకుంటే బోత్ నేషన్స్ డ్రాఫ్టింగ్ అ మెరిటైమ్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ టు స్ట్రెంథెన్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఇన్ ఇండియన్ ఓషన్. దట్ ఈస్ ద యాంగిల్. సో దిస్ ఇస్ ద మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్. సో దీంట్లో మనకి VPN పెట్టుకుని LRAT, VMS, SAR ఇవన్నీ పెట్టుకుని వీఆర్ గోయింగ్ టు లొకేట్ ఆల్ ది డైరెక్షన్స్, షిప్ మూమెంట్స్, పోర్ట్ యాక్టివిటీస్ అన్నిటినీ వాడుకుని GPS ద్వారా we will connect to all these things simultaneously with a central system. సో అక్కడ డాకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది భయంకరంగా జరుగుతుంది. దట్ ఈస్ అ హోల్ యాంగిల్. దానివల్ల ఒక జాయింట్ సర్వేలెన్స్, నేవల్ కోఆర్డినేషన్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ క్రూషియల్ విచ్ ఇస్ కౌంటింగ్ ఫర్ చైనీస్ నేవల్ ప్రెజెన్స్కి మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ ది యాంగిల్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో డిక్లరేషన్ ఇన్స్టిట్యూషనలైజ్ కోఆపరేషన్ అంటే వర్కింగ్ ఆన్ న్యూ జాయింట్ డిక్లరేషన్ ఆన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్. అండ్ దీనివల్ల
ఫ్యూచర్ ఎంగేజ్మెంట్ బాగుంటుంది, ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూయలింగ్ ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ కూడా బాగుంటుంది. మన డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ ట్రిపుల్ అయినాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆస్ట్రేలియా విల్ బికమ్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫర్ us apart from the conservative models of US. So that is the direction in which we are thinking. So end of the day, you will get maximum one question from this topic. End of the video, you have a prelims as well as mains question. Please try to answer them. Next, దీనికి కావాల్సిన now this topic is very very important. Ensure compliance. This with respect to the recent bad news that the kids had to face for a long time. Cough syrup issue. 18 మంది పిల్లలు చనిపోవడం, especially in Madhya Pradesh and other places. So basically, this topic is more related to important things. So దీని యొక్క సైంటిఫిక్ యాంగిల్ మనం ఆలోచించాలి. బేసికల్గా ఇక్కడ చూసుకుంటే మనకి విల్ గో త్రూ ద నోట్స్ అండ్ దెన్ విల్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ దిస్. ఫస్ట్ దీంట్లో చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ మీద వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ అవర్ ఓన్ న్యూ మెడిసిన్స్, క్రియేట్ అ హ్యూజ్ ఫార్మా అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో మన ఫార్మా గోల్స్ ఏంటి? ఇండియా ఎయిమ్స్ టు బికమ్ అ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ విత్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. దట్ ఈస్ ది యాంగిల్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ క్వాలిటీ యాంగిల్. క్వాలిటీ ల్యాప్సెస్ భయంకరంగా ఉన్నాయి అండ్ దానివల్ల కంటామినేషన్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి అండ్ దానివల్ల రెప్యుటేషన్ అండ్ గ్లోబల్ ట్రస్ట్ భయంకరంగా దెబ్బతింటాయి. రీసెంట్గా జరిగిన కాఫ్ సిరప్, ఓకే, ఆ కాఫ్ సిరప్ రాజస్థాన్ 14 మంది పిల్లలు చనిపోయారు, రాజస్థాన్ మధ్యప్రదేశ్లో, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ దిస్ కాఫ్ సిరప్. సో కాఫ్ సిరప్ పేరు కోల్డ్ ఫ్రీ, ప్రొడ్యూస్డ్ బై అ ప్రైవేట్ కంపెనీ. సో దీంట్లో మనకి మేజర్గా ఏంటిదంటే బేసికల్గా కొన్ని స్టెప్స్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కింద యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన ఇష్యూ ఈ ప్రైవేట్ కంపెనీ. సో దీంట్లో ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లుక్ ఎట్ దిస్. అక్కడ ఇష్యూ దేనికి వల్ల వచ్చింది? ఈ కాఫ్ మెడిసిన్ ఎందుకు బ్యాడ్ అయిపోయింది అనేది మేజర్ పాయింట్. నార్మల్గా అక్కడ ఉన్న డేంజరస్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ థింగ్ ఇస్ యూటిలైజేషన్ ఆఫ్ డైఎథిలిన్ గ్లైకాల్, డిఈజీ. ఇది అసలు మేజర్ కారణం. ఈ డిఈజీ బేసికల్గా ఇండస్ట్రియల్ సాల్వెంట్. మన పెయింట్స్, ఫర్టిలైజర్స్కి, పెయింట్కి వాడేది జీఈజీ బేసికల్గా. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఫార్మా లెవెల్స్లో కూడా ఉంటాయి. సో దీనికి ఏం చేస్తారంటే బేసికల్గా ఎక్కడైతే ప్లాంట్ ఉందో వాళ్ళు వాడే ప్రొపిలీన్ గ్లైకాల్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ట్రియల్ గ్రేడ్ ప్రొపిలీన్ గ్లైకాల్ వాజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్సిపియంట్ into this which carries the drug. So it is a non-pharmacopoeial అంటే ఇండస్ట్రియల్. ఫార్మాకోపియల్ అంటే ఇండస్ట్రీకి ఫార్మాకి సంబంధించింది అని అర్థం అన్నమాట. సో అది ఫస్ట్ స్టూడెంట్స్కి తెలియాలి. ఫార్మాకోపియల్ అంటే ఫార్మాకి సంబంధించింది. సో దీనికి ఏం చేస్తారంటే కంప్లీట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. చేసుకుని అది ఫార్మాలో వాడచ్చా, ఏ లెవెల్స్లో వాడాలి అనేది ఈ ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో బేసికల్గా ఇది మన ప్రొపిలిన్ గ్లైకాల్. ఈ ప్రొపిలిన్ గ్లైకాల్ బేసికల్గా అబ్జర్వ్ చేస్తే ఇది బేసికల్గా ఒక కెమికల్ ప్లాంట్లో తయారు చేస్తారు. ఈ కెమికల్ ప్లాంట్ వాళ్ళు టెస్టింగ్ చేసి ఒకటి ఇండస్ట్రీ పర్పస్కి వాడతారు, ఇంకోటేమో ఫార్మా పర్పస్కి వాడచ్చు. సో ఈ కెమికల్ ప్లాంట్ వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీకి పంపిస్తారు, శాంపుల్స్ పంపిస్తారు. సో దట్ గోస్ ఇన్ టు ద, సో ఫండమెంటలీ ఇట్ గోస్ లైక్ దిస్ మాట. సో స్ట్రక్చర్ ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీ which prepares the chemicals first sends it to two parts. One is to industry like paints, వాళ్ళకి ఫర్టిలైజర్స్, దానికి ఫర్ అదర్ పర్పస్ పంపిస్తారు. ఇంకోటేమో ఫార్మా ఇండస్ట్రీస్ పంపిస్తారు. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దే డూ దేర్ ఓన్ టెస్టింగ్ అగైన్. సో ఇన్బిల్ట్ టెస్టింగ్ సెంటర్ విల్ బి దేర్. ఈ ఇన్బిల్ట్ టెస్టింగ్ సెంటర్ చేసిన తర్వాత ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పబ్లిక్లోకి వదులుతారు అన్నమాట యాజ్ అ మెడిసిన్. కానీ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే బేసికల్గా ఈ కెమికల్ ఇండస్ట్రీస్ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పంపించి
పంపిస్తూ ఉంటుంటే ఇక్కడ ద నంబర్ ఆఫ్ స్క్రూటినీస్ అండ్ టెస్ట్స్ ఆర్ మోర్, చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫార్మా ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఆల్ దీస్ ఆర్ టెస్టెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్. జనంలోకి వెళ్తుంది కాబట్టి టెస్టింగ్ ప్రాసెస్ చాలా ఉంటాయి అన్నమాట. టూ మచ్ స్క్రూటినీ విల్ బి దేర్ బికాస్ ఇట్ విల్ బీ ఇన్ లార్జ్ నంబర్స్. అయితే ఇష్యూ ఏమవుతుంది, ఎన్నిసార్లు టెస్టులు చేస్తూ ఉంటుంటే అంత ఖర్చు అవుతుంది. దిస్ విల్ ఆల్ దీస్ ఖర్చులు, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి లార్జ్ కాస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరిక్ మెడిసిన్, ఈ ఫార్మాలో ఒక ఫార్మా తీసుకోండి మామూలుగా. ఇఫ్ యూ ఫాలో ద రూల్స్, ఒక ఫార్మా కంపెనీలో ఒక మెడిసిన్ టెస్టింగ్ అన్నీ చేస్తే విత్ క్లీన్ టెస్టింగ్ 180 rupees to 250 rupees పడుతుంది. ఇఫ్ యూ యూస్ ద ప్రొపిలిన్ గ్లైకాల్ అండ్ GEG ఫ్రమ్ ద కెమికల్ ప్లాంట్ హియర్ ఇలా వేస్తే బై ద ఎండ్ ఆఫ్ ద టైమ్ ద కన్స్యూమర్ వచ్చేటప్పటికి, ఈ మెడిసిన్ కింద వచ్చేటప్పటికి దాని కాస్ట్ ఎంత ఉంటుంది, 150-250 rupees. ఈ ప్రాసెస్ టెస్ట్లు అన్నిటికీ 150 rupees. దాని తర్వాత వాళ్ళు అమ్ముతారు. అదే వాళ్ళు టెస్టింగ్ లేకుండా డైరెక్ట్గా కెమికల్ ప్లాంట్ నుంచి ఈ ఇండస్ట్రియల్ విచ్ ఇస్ నాన్ హ్యూమనబుల్, అంటే జనం తీసుకుంది కాదు, అది కనుక ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్ డైరెక్ట్లీ, వాళ్ళకి అయ్యే ఖర్చు 50 rupees to 60 rupees పడుతుంది. 50 rupees to 60 rupees. ఇఫ్ దే డోంట్ టెస్ట్ అండ్ డైరెక్ట్లీ సెండ్ ఇట్, అండ్ వీళ్ళు కూడా టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా మెడిసిన్ కింద ఇందాక కాఫ్ సిరప్లో యాడ్ చేసినారు అనుకోండి, ఏమవుతుంది, 50 రూపాయలు to 60 రూపాయలతో మెడిసిన్ తయారు చేస్తారు వాళ్ళు. టెస్టింగ్కి అయ్యే ఖర్చు ఓన్లీ 50 to 60 rupees. బట్ ఇఫ్ దే ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, all the tests, they do all these things, then what happens is the kharcha is so much. Problem here is Atmanirbhar Bharat scheme la small scale industries, small pharma companies kuda initiate aithayi. Small pharma companies, ee small pharma companies ki emodante ఇప్పుడు 1-2 అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఓకే, అది 180-200 అంటే ఓకే. అదే కనుక 1000 liters 2000 liters ఆఫ్ కాఫ్ సిరప్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, అది వాళ్ళకి కొన్ని కోట్లు అయితే. ఈ స్మాల్ కంపెనీస్ అంత డబ్బులు పెట్టుకోలేవు. పెద్ద కంపెనీ వాళ్ళు బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చేయాల్సి వస్తుంది. చిన్న కంపెనీస్ వాళ్ళకి అప్పుడప్పుడు మేనేజ్ చేయడం కుదరదు కాబట్టి దట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ దట్ దే హ్యావ్ టు పుట్ క్యాపిటల్ ఆన్. వాళ్ళు బయట నుంచి తెచ్చుకునో లేకపోతే ఎవరైనా అడిగినో తీసుకుని చేస్తారు. అయితే ఏమవుతుంది, ఈ ప్రాసెస్లో అంత ఖర్చు అయిన తర్వాత వాళ్ళకి ప్రాఫిటబిలిటీ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇవి ఉట్టి చిన్న కంపెనీస్ అనేది, పెద్ద కంపెనీలు కూడా ఇవన్నీ కథలు పడతాయి. ఇవన్నీ ఇదేం తప్పలేదు దీంట్లో. పెద్ద ఆల్ బిగ్ కంపెనీస్ ఆల్సో డూ ఆల్ దిస్ స్కామింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఎక్సెప్ట్ వన్ ఆర్ ఫ్యూ మేజర్ కంపెనీస్ హూ హాస్ బ్రాండ్ ఇమేజ్ చాలా ఎక్కువ ఉన్నవి, వాళ్ళు రిస్క్ తీసుకోరు. మిగతా అన్ని పెద్ద చిన్న తేడా లేకుండా ఎక్కడైతే దెర్ ఇస్ అ కాస్ట్ కటింగ్ దట్ కెన్ బి డన్, దే డూ ఆల్ దీస్ గఫ్లెట్స్ హియర్. దట్ ఈస్ అ హోల్ గేమ్. వన్స్ దే డూ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇక్కడే కొంచెం అట్లా ఉండి ఏమైతుందంటే ఫైనల్గా ఈ లాస్ని 180 to 200 లోంచి ఇన్స్టెడ్ ఆఫ్ 180 to 200 they have to spend only 50-60 rupees. So that is amount that they will save. And finally, instead of doing all these things, ikkada vache drug ni తీసుకుపోయి మెడిసిన్ లాగా యాడ్ చేస్తారు. And that is the reason why propylene glycol, which is propylene glycol లో పర్సెంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో సమ్ పర్సెంటేజ్ ఉంటే దాంట్లో ఇంప్యూరిటీస్ అని తీసిన తర్వాత క్లీన్ అండ్ ప్రాసెస్ థింగ్స్ విల్ బి పుట్ ఇన్ ద మెడిసిన్. కానీ అన్క్లీన్డ్ వన్స్ విచ్ ఇస్ యూస్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్, అది డైరెక్ట్గా మెడిసిన్లో వాడడం వల్ల పిల్లలకి ఈరోజు చావు చూడాల్సి వస్తుంది. అది పరిస్థితి. So this is the major flow in which a medicine and a pharma drug has to be processed. That is the angle that a student has to understand, especially UPSC as well. So దీని వల్ల ఈ కాస్ట్ కటింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అది మాట. సో ఇది ఈ ప్రొపిలిన్ గ్లైకాల్, ఈ DEGs, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆర్డర్డ్ ఆల్ ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ షుడ్ కంప్లై విత్ స్ట్రిక్ట్లీ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది should be done by all the pharma companies. So ఈ చిన్న కంపెనీస్ కానీ స్కామ్ చేసే కంపెనీస్ కానీ పెద్దదైనా చిన్నదైనా వీళ్ళందరూ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ పాటించరు. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ థింగ్. వాళ్ళు దే డిటెక్టెడ్ కంటామినేషన్ ఇన్ 1 batch లిఫ్టెడ్ విత్ 1 state. అండ్ దీనివల్ల లోపలికి వెళ్ళి చూస్తే అన్ని నాన్ కంప్లైన్స్ ఫ్యాక్టర్స్ ఇన్ GMP అండ్ GLP, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ ఫాలో కాకపోవడం వల్ల, GMP ప్రాక్టీసెస్ ఫాలో కాకపోవడం వల్ల impure and bad drugs are coming into the system and it is being taken by the children. And దానివల్ల CDSCO, Central Drug Standard Control Organization,
అలాంటి ఫార్మ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పడం జరిగింది. సో గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? రెగ్యులేటరీ చెక్స్ లేవు, వీక్ సప్లై చైన్ మానిటరింగ్, కల్చర్, రిపీటెడ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద జిఎంపీ as well as గుడ్ ప్రాక్టీసెస్ ఆర్డర్స్, అండ్ ల్యాక్ ఆఫ్ జీరో టాలరెన్స్. ఇండియాలో అలాంటివి జరిగినా సరే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ తప్పులు అవే చేస్తూ ఉంటారు. దట్ ఇస్ అనదర్ డేంజరస్ ప్రాక్టీస్ దట్ వీఆర్ సీయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. So if India has to grow as a global leader, then they have to maintain the quality, and we should restrict ourselves and make sure such kind of bad incidents where children die అనేది అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. That firm should be banished and should never be allowed to get into this practice again. That is the most important thing. ఎందుకంటే checks and balances are very important, especially in pharma, because it related to health. ఫ్యామిలీలో ఒక్కరికి ఏమైనా అయినా సరే మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది, అట్లా జరగదు. దట్స్ ద హోల్ గేమ్. సో దీనికి కావాల్సిన న్యూస్ పేపర్ అండ్ మెయిన్స్ ఫిల్మ్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ కీ ఇవ్వడం జరిగింది. సో విత్ రెఫరెన్స్ టు న్యూక్లియర్ పవర్ ఫస్ట్ క్వశ్చన్, అర్బన్ క్లైమేట్ సెకండ్ క్వశ్చన్, వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ మీద ఒక ఫిల్మ్స్ క్వశ్చన్, దాని తర్వాత రిగార్డింగ్ ఇండియా ఆస్ట్రేలియా డీల్ గురించి ఒక క్వశ్చన్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ గురించి ఒక క్వశ్చన్. మెయిన్స్ అండ్ కీ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. మెయిన్స్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రపోజ్డ్ న్యూక్లియర్ ఎనర్జీ బిల్ చూడండి, ప్రపోజ్డ్ న్యూక్లియర్ ఎనర్జీ బిల్. నెక్స్ట్, vulnerable climate risks with respect to urban climate emergency. So he's asking you to examine, critically examine those things. And here he's asking you using the word discuss. Then India's energy transition depends on secure import infrastructure, very large gas carriers. So దీని మీద డిస్కస్ చేయమంటున్నారు, especially on the Shivalik thing. Next, evaluate strategic importance of proposed. So discuss is the keyword there. Here, evaluate. Evaluate is the important word. దాని తర్వాత ఇక్కడేమో డిస్కస్ హౌ ద కమిషనింగ్ ఆఫ్ వెరీ లార్జ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ is clearly mentioned. So India is often called pharmacy of the world, కానీ ఈ క్వాలిటీ కంట్రోల్ని ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఎట్లా చేయాలనేది క్వశ్చన్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, కామెంట్ ఆన్ దోస్ క్వశ్చన్స్. If you are writing the answers, please send it to us. So we are all here to help you out. So that's all for today. Shamant Padikunla signing off. Bye bye.